నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. పంచాయతీ కార్యదర్శి మృతి. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలో తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రంజాన్ పండుగకు ముస్లింలకు అవసరమైన ఏర్పాట్లు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా మైదానాన్ని రంజాన్ పండుగకు ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పర్వదినం నాటికి ఈద్గా స్థలాన్ని సర్వసిద్ధ చేసేలా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మున్సిపల్ అధికారులతో కలిసి పనులు సాగేలా చూశారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రి తుమ్మల కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రేజ్ కంపెనీ నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న మంత్రి ఫ్యాక్టరీ వచ్చే నెలాఖరుకు రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సర్పంచ్ కు తప్పిన ముప్పు. బుద్ధతండా సర్పంచ్ బానోత్ నరేష్ తన స్నేహితులతో కలిసి బుజ్జాయిగూడెంలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా రోళ్లపాడు సమీపంలో కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఇంజన్లో మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించడంతో ఇల్లందు ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. సౌర ప్లాంట్కు దరఖాస్తులు. ఖమ్మంలో సాగుకు పనికిరాని నీటి వనరులు లేని భూముల్లో రైతులు పీఎం కుసుమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాట్లు చూసుకుని అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రెడ్కో మేనేజర్ పి అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయని కాంగ్రెస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 250 గజాల స్థలం అమలు కాలేదని తెలంగాణ ఉద్యమకారుడు పోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి కృష్ణ అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డ పట్టుదల, అమ్మ అండ. కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన దివ్యాంగ విద్యార్థిని రేణుక 10వ తరగతి పరీక్షకు నడవలేని స్థితిలో ఉన్న ఆమెను తన తల్లి శారద చంటిపాపలా ఎత్తుకుని 2వ అంతస్తులో పరీక్షా గదికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. సహాయకుడు ఉన్నా వద్దని స్వయంగా పరీక్ష రాయాలని రేణుక పట్టుదల చూపింది. కామాందుడి చెరలో చిన్నారి, కటకటాల్లోకి నిందితుడు. ఖమ్మం నేలకొండపల్లిలో ఓ గ్రామానికి చెందిన 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. యువకుడు బాలికకు చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు చూపించగా బాలిక ఏడవడంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 2 ఏళ్లు గడిచినా పూర్తి కాని ఆకేరు బ్రిడ్జ్. ప్రభుత్వం స్పందించేంత వరకు వదిలేది లేదు. ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం సమీపంలో ఆకేరు వాగుపై ఉన్న బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని సిపిఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద నిరసన చేపట్టారు. 2024లో వచ్చిన వరద విపత్తుకు బ్రిడ్జి కూలిపోయి 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. వెంటనే నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. భూసేకరణలో అన్యాయం, రైతుల ఆగ్రహం. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణలో అన్యాయం జరిగిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నరకనివ్వాలని రైతులు కోరారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లి రెవెన్యూ చీమలపాడులో 67 ఎకరాల్లో సుబాబుల తోటలు సాగు చేసిన రైతులకు చేతికి వచ్చే సమయంలోనే భూసేకరణ పూర్తయి పరిహారం చెల్లించారు. దీంతో చివరి పంట తమకే దక్కాలని కోరుతూ రైతులు తోటలను నరికేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.